తడ మీడియా వార్తలకి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట పెన్షన్దారులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం పెన్షన్దారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు. అనంతరం ప్రజావాణికి వెళ్లి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలి అని వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ మాజీ అధ్యక్షులు కె వేణుగోపాల్, కె కామారెడ్డి జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి హనుమంతు, డిటిఎఫ్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు పి విజయరామరాజు, ఏపీటీఎఫ్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు పి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. వెంటనే విడుదల చేయాలి. ఇంటరిమ్ రిలీఫ్ 5% నుంచి వెంటనే పెంచాలి. మీది కూడా వెంటనే విడుదల చేయాలి. ఇంటరిమ్ రిలీఫ్ 5% నుంచి వెంటనే పెంచాలి. మీది కూడా 15 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలకు చెల్లించాలి. పెన్షన్ 12 సంవత్సరాలకు కె వేణుగోపాల్, పెన్షనర్స్ జేఏసీ నాయకులు. ఈరోజు పెన్షన్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న 4 డిఏలను విడుదల చేయాలని, ఇంటరిమ్ రిలీఫ్ను 5 నుంచి 20% పెంచాలని, మరి ఉపయోగకరంగా లేనటువంటి ఆరోగ్య కార్డు ఈహెచ్ఎస్ కార్డులను అన్ని కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్లో అమలయ్యేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉచిత చికిత్సకు దొరికేలాగా చూడాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే వయోవృద్ధులైనటువంటి పెన్షనర్స్ అంతా కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటారు. వీళ్లకు ఉచిత చికిత్స దొరికేలాగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈహెచ్ఎస్ కార్డులు అమలయ్యేలాగా చూడాలని కోరుతా ఉన్నాం. అట్లే 15 సంవత్సరాలకు కమ్యూటేషన్ పీరియడ్ ఉన్నటువంటి దాన్ని 12 సంవత్సరాలకు తగ్గించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తర్వాత వెంటనే పిఆర్సీకి సంబంధించిన రిపోర్ట్ను విడుదల చేసి పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా పెన్షన్స్ను తర్వాత జీతాలను సవరించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.